దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనందరం కూడా తల వంచి కలుగుతుందాం. మోకరించగలిగితే మోకరించి ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఆరాధనలో పాల్గొంటున్న అందరం కూడా ఈ క్రమాన్ని అనుసరిస్తూ దేవుణ్ణి మహింపరచుకుందాం. కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు అయిన యేసయ్యా నీకు వందనాలు. వాత్సల్యపూర్ణుడైన యేసయ్యా నీకు వందనాలు. గొప్ప దేవుడు, గనుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మంచి కాపరి, గొప్ప కాపరి, ఆ ప్రధాన కాపరి అయిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నీకు వందనాలు. మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మరి ఈ లోకానికి మా కొరకు వచ్చి ఆయన ఆ శిలువ శ్రమను అనుభవించినందుకు వందనాలు. మీరు ఏ తప్పు చేయలేదు, మీలో ఏ పాపము లేదు ప్రభు. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. నిరంతరం కొనియాడబడుతున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను. ఆయన ఈ సమయంలో, ఈ పునరుత్థాన దినంలో నిన్ను ఆరాధించే అవకాశాన్ని ఇటు మీ మందిరములో అటు ఈ ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి ఆరాధన అంతా దీవెనకరంగా చేశారు. ఈ రెండవ ఆరాధన సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన గత వారం అంతా దీవించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మల్ని ఎత్తి పట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మన దాసుడు కొంత బలహీనతకు గురైనప్పుడు ఆయన మరి ఇబ్బందికరమైన పరిస్థితి మరి అనుభవించినప్పుడు మీరు కనికరించి కృప చూపి నీ గొప్ప వాత్సల్యం చేత స్వస్థపరిచిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టుకున్న విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన భక్తులు, విశ్వాసులందరి కొరకు ఆయన ప్రయాసపడిన పెద్దలందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ సమయంలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా మీరు మహిమ పొందండి. ఆత్మతో, సత్యంతో, జీవంతో, మనసుతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మస్వరూపమైన దేవుడు నీకు వందనాలు. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోషువ అక్కడ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. అది ప్రతి కుటుంబానికి ఆయన ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం. ఇంటి వారందరూ, కుటుంబం అంతా కలిసి నిన్ను ఆరాధించే అనుభవం, ఆ కృపను మీరు మాకు దయచేయండి. ఈ కరోనా నేపథ్యాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, చిన్నవారు పెద్దవారు రాలేని పరిస్థితులను బట్టి అయినా మరి నీ పాదం చెందకు వస్తున్నాం. అయినప్పటికీ నీ మందిరానికి రాగలంటూ కృప చూపారు. నీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నేటి ఆరాధన అంతా కూడా దీవెనకరంగా జరిగించండి. మహిమ పొందండి ప్రభు. వాతావరణ విద్యుత్ మీ స్వాధీనం పెట్టుకోండి. పాటలు పాడుతున్న గాయక బృందంను మీరు ఆశీర్వదించండి. అయినా మరి మమ్మల్ని మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన అనారోగ్యంతో, బలహీనతో రాలేని స్థితిలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా నీ కృపలో ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి. గత వారం అంతా దీవించారు. మా పని పాటలో, మా ప్రయాణంలో, మా కుటుంబ జీవితంలో, మా అవసరతల్లో, మా బలహీనతల్లో, మా ఒంటరితనంలో, అయినా మా దుఃఖంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. మా సంతోషంలో మాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ఆయా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. నవంబర్ మాసం ఆయన అన్ని సంఘాల్లో దాదాపు ఆయన కోతకాల ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞత అర్పణల పండుగలు జరుగుతూ ఉంటాయి. ప్రభు నీకు వందనాలు. నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దీవించండి. మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకునే మరొక తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీరు మమ్మల్ని పోషించిన విధానం కొరకు వందనాలు. పరలోక మన్నానిచ్చి పోషించారు, కొండ నుండి నీరిచ్చారు, అద్భుతాలు చేశాడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రయాణంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఉన్న ఆటంకులన్నింటినీ తొలగించే దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తుంది. అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. సాతాను శక్తులను నీ పాదం కింద చితకదొక్కిన దేవుడు, శిలువలో వాటికి అపజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు వందనాలు. వాటికి మా పైన అధికారం లేదు ప్రభు. నీకు వందనాలు. ఆయన క్రీస్తు అధికారమే మా జీవితంలో కనపరుస్తున్నందుకే నీకు వందనాలు. నీతో కలిసి ముందుకు నడిచే అనుభవాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ ఆరాధన అంతా మాకు దీవెనకరంగా చేస్తారని నమ్ముతూ ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. మొట్టమొదట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి అని 5వ నంబర్ పాట, పసుపులేటి దావీదు గారు రచించిన ఈ పాటను మనం పాడి దేవుని స్తుతిస్తాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి. గాయక బృందంతో కలిసి మనం కూడా పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి.
దాచుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. సదల బుడమియు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమాలంబగు దైవనామము సర్వదా నుతి చేయాను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు కలలు వంచుచు నోర్విలో నుతి చేయాను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. మీ ఆత్మతో సేవించుడి. గీతాదానవ భాగ్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకములు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పుడమి మొరలు పెట్టుచు దేవుని పరమోన్నతు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు కూడుకొనియా పదము గలిగిన దేవుని వెలయు స్తుతిని తోలతోడను విసుగు చెందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. ఆత్మానికవేరు శుద్ధాత్మాయేసుని తండ్రిని ప్రేమమగున ఏకదేవుని హర్షమున సేవింపావే. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి. నీ ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. బ్రతుకుట నీ కోసమే అనే పాటను కూడా పాడుతూ దేవుణ్ణి స్తుతించుకుందాం, దేవుణ్ణి కీర్తించుకుందాం. బ్రతుకుట నీ కోసమే అనే పాట. బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే
చేయుమయా అనే పాటను పాడుకుందాం. జీవనదిని మా హృదయంలో ప్రవహింపచేయుమయా. ఈ పాట పాడుతూ మనం స్తుతించి ఆరాధించుకుందాం. అందరం నిలబడి దేవుని కనపరుచుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. Yes, Lord. జీవనదిని Yes. నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రతి చోట నీ సాక్షిగా నన్ను నివసింపజేయుమయా. ప్రతి చోట నీ సాక్షిగా నన్ను నివసింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. Yes, Lord. హల్లెలూయా. హల్లెలూయా. Amen. హల్లెలూయా. 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవా, నీకు వందనాలు, నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, మా హృదయం
ఆ జీవనదిని ప్రవహింపచి ఎండిన దానిని సస్యశ్యామలం చేసేది ప్రభువా నీ జీవనది. ఓ తండ్రి, మా జీవితంలో మా శరీరంలో ఎక్కడ ఎండిన స్థితి ఉందో, ఎక్కడ పాడైన స్థితి ఉందో అక్కడ తిరిగి నూతన జీవాన్ని నీ రక్తం ద్వారా కలిగించండి ప్రభువా. నీకు వందనాలు. నూతన ఆత్మ కార్యాలు జరిగించండి ప్రభువా. నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను మా తండ్రి. ఆదిలో జరిగినట్టుగా నీ ఆత్మవర్షం మా పైన కుమ్మరించండి. నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి. అవును, మా శరీర రుగ్మతలు, మానసిక రుగ్మతలన్నీ తొలగిపోవును గాక. నేను స్తుతిస్తున్నాను. మా హృదయాంతరంగం నుంచి నేను ఆరాధిస్తున్నాను. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత. నీవే గొప్పవాడు, నీవే గనుడు. మా చేతులు పైకెత్తుట ద్వారా ఈ లోకంలో మేము సాధించింది ఏం లేదు. ఒట్టి హస్తములతో వచ్చాము, ఒట్టి హస్తములతో వెళ్ళాలి, అది రుజువు. కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలం మాకు బలాన్ని, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని ఇచ్చింది నీ హస్తమే, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే మాకు విజయాన్ని ఇచ్చింది ప్రభువా. నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను. తిరిగి మాలో ఆ జీవనదిని ప్రవహింపచేయండి. ఆ జీవాత్మ కార్యాలు జరిగించండి. ఆదిలో జరిగినట్టుగా తిరిగి మా జీవితంలో జరిగించండి. దేవాలయం మీద స్తుతిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభువు నీకు ఆరోపిస్తూ స్తుతి యేసు పేరిట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, దేవుని మహిమ చేద్దాం, ఆయనను గణపరుచుకుందాం. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆరాధనకు విచ్చేసిన ప్రియ సంఘం అంతటికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 97వ వచనం నుండి 104వ వచనం వరకు లేఖన భాగాన్ని నేటి ధ్యాన నిమిత్తమై మనము చదువుకుందాం. సామ్ 119 కీర్తనలు 119, 97 నుండి 104, 97 నుండి 104, పేజ్ నంబర్ 518 పాత నిబంధన గ్రంథం. 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానుంది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదం తొలగించుకొనిచున్నాను. నీవు నాకు బోధించింది కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. చదవని లేఖన భాగం మన వెనుకల్లో దీవింపబడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, చదవని లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. 119వ కీర్తనను గత 3 వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని కృప ద్వారా మనం పొందుకునే మేలులను ధ్యానం చేశాం. దేవుని వాక్యం యొక్క విశిష్టతను గత 2 వారాలుగా మనం చూస్తున్నాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద బ్లెస్సింగ్స్ బిహైండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 119వ కీర్తన మొత్తం దేవుని వాక్యాన్ని ఘనపరిచే కీర్తన, దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని చాటే కీర్తన. వాక్యం అంటే దేవుడు, వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని చాటే కీర్తన. పోయిన వారు మీకు ఒక చిన్న పరీక్ష పెట్టాను. ఒకవేళ వారమంతా మీకు సమయం దొరికినప్పుడు 119వ కీర్తనను చదవండి. ఒక 5-6 చోట్ల దేవుని వాక్యము అనే మాట రాయబడకుండా ఉంది. 176 వచనాల్లో దాదాపు అన్ని వచనాలు 170 వచనాల వరకు దేవుని వాక్యం లేక దాని పర్యాయ పదం ఉపదేశం, ఆజ్ఞలు, కట్టడలు అనే మాట రాయబడి ఉంది. ఆ మాట రాయబడిన చోటు 5-6 స్థలాల్లో ఉంది, 5-6 లేఖన భాగాల్లో ఉందని చెప్పారు. ఎంతమంది సమయము చిక్కించుకొని చదివారో, ఎంతమంది దాన్ని
గుర్తుపెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఇప్పటికైనా మళ్ళీ ఒక అవకాశం దేవుడు ఇస్తున్న 119వ కీర్తన చదవండి. 176 వచనాలు, ఒక్కొక్క వచనాన్ని చదవండి. కట్టడ, ఉపదేశము, వాక్యము, ఆజ్ఞ, శాసనములు, ధర్మశాస్త్రము, ఈ మాటలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని అవి లేని చోటను చూడండి. అంటే ఈ కీర్తన మొత్తం దేవుని వాక్యాన్ని మళ్ళీ 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 స్మరించమని, గుర్తు చేసుకోమని, గుర్తు చేసే కీర్తన. సో దిస్ సామ్ టాక్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క గొప్పతనం. ఈ కీర్తనకారుడు కూడా ఈ వచనాల్లో మొదటి భాగంలో అంటున్నాడు, 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది. ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను, బాగా ప్రేమిస్తాను, నేను దేవుని వాక్యాన్ని బాగా ఇష్టపడతాను అని ఆయన మాటలు రాసుకుంటూ వస్తున్నాడు. ఇది ఒక రకమైన ప్రార్థన. ఈ 97 నుంచి 104 వరకు ప్రార్థనలో ఒక భాగం అది. ప్రభువా, నీ వాక్యాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తాను, నీ వాక్యం అంటే నాకు ఇష్టం, నీ వాక్యాన్ని నేను మరవను, నీ వాక్యాన్ని నిరంతరం స్మరిస్తాను, నీ వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తాను అని దేవుని దగ్గర ఆయన చేస్తున్న ఒక ప్రార్థన. ఎందుకు ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు దేవుని వాక్యాన్ని? ఎందుకు మనం దేవుని వాక్యాన్ని ప్రేమించాలి? ఎందుకు ఈ జీవ గ్రంథాన్ని మనము ధ్యానించాలి? ఎందుకు దేవుణ్ణి నిరంతరం మన స్మృతిలో పెట్టుకోవాలి? ఆ లేఖన భాగంలో కొన్ని శ్రేష్టమైన మర్మాలు రాయించి పెట్టాడు. వాటిని ధ్యానం చేసి మనం ముగించుకుందాం. చూడండి, 98, 99, 100 3 చరణాల్లో ఒక మాట రాస్తాడు. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. 3 లేఖన భాగాల్లో 3 చరణాల్లో విశేష జ్ఞానం, విశేష జ్ఞానం, మించిన జ్ఞానం అనే మాటను రాశాడు. వృద్ధుల కంటే మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, శత్రువు కంటే మించిన జ్ఞానం నీ వాక్యం నాకు ఇస్తుంది అని రాస్తున్నాడు అక్కడ. ఎందుకు దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు? దేవుని వాక్యం వల్ల ఆయన కలిగిన మేలేంటిది? దైవ జ్ఞానం బోధించబడుతుంది ఆయనకి. దేవుని జ్ఞానం చేత దీవించబడుతున్నాడు. వృద్ధులు అంటే వయసులో పెద్దవారు, బోధకులంటే అనుభవంలో పెద్దవారు, చదువులో పెద్దవారు. శత్రువు అంటే మనతో పోటీదారు, కొన్నిసార్లు మనకంటే బలమైన వాడు. వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం నీ వాక్యం నాకు ఇస్తుంది అంటున్నాను. జ్ఞానం అనేది మనసుతో కనెక్ట్ అయ్యేది. జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా అంటాం. బుద్ధి, జ్ఞానం అనేది గుండెకు సంబంధించింది కాదు, కడుపుకు సంబంధించింది కాదు, కాలుకు సంబంధించింది కాదు, మనస్సు సంబంధించింది. మనసు ఉందా? నీకు తెలివి ఉందా అని అంటాం మనం. సో తెలివి, జ్ఞానం, బుద్ధి మనస్సుకు కనెక్ట్ అయ్యే అంశాలు. ఆయన ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడంటే దేవుని వాక్యం ఆయన మనస్సును ప్రభావితం చేస్తుంది. ఆయన సైకలాజికల్ థింకింగ్ ని ఆశీర్వదిస్తుంది. ఈ మనసే అన్నిటికీ కేంద్ర బిందువు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జ్ఞానం కొదువుగా ఉండని నన్ను అడగండి అన్నాడు. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి ఈ లోక సంబంధమైన విషయాల ద్వారా తెలుసుకునేది. జ్ఞానం అనేది దైవికమైనది. జ్ఞానాధారము నేనే అంటాడు సామెతల గ్రంథంలో. భక్తుడైన సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడుగుతాడు. ఈ ప్రజల్ని పరిపాలించే జ్ఞానం నాకు ఇవ్వు. ఆయన దేవుని వాక్యాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, అంతగా ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే ఈ వాక్యము తన మనస్సును బలపరుస్తుంది. మనసే అన్నింటికీ చాలా మూలం. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు, మనస్సు బాగలేకపోతే మనిషి బాగుంటాడు. చాలాసార్లు మనం మనిషిని తప్పుపడతాం. మనిషి కాదు తప్పుపట్టాల్సింది మనస్సు. నేను వచ్చిన మొదట్లో కూడా చెప్పాను, మనిషి ఎప్పుడు తప్పుడు వ్యక్తి కాదు, మనిషిలోని మనస్సే తప్పుడు. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు, మనస్సు బాగలేకపోతే మనిషి బాగుంటాడు. మనసే అన్నిటికీ మూలం. సో ఆయన మనస్సును బలపరిచేది, ఆయన ఎమోషనల్ స్టాండర్డ్ని రైజ్ చేసేది దేవుని వాక్యం.
సైకలాజికల్గా ఆయనను బలపరిచేది దేవుని వాక్యం. వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం. వృద్ధులు అంటే వాళ్ళ వయసులో పెద్దవారు, జీవితాన్ని అనుభవించి కష్టాలను, మంచిని, చెడును అన్ని అనుభవించి పైకి వచ్చిన వారు. బోధకులంటే మనకంటే పైన చదివిన వారు. శత్రువు అంటే మనతో పోరాడేవాడు, బలం కలిగిన వాడు, ప్రణాళికలు కలిగిన వాడు. ఈ మూడు అనుభవానికి సంబంధించినవన్నీ. ఆ అనుభవాల గుండా వెళ్లకుండానే దేవుని వాక్యాన్ని స్మరించడం వల్ల ఆయనకి జ్ఞానం వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని నిరంతరము స్మరించాలి? ఎందుకంటే ఇట్ విల్ స్ట్రెంథన్ యువర్ ఎమోషనల్ థింకింగ్. నీ మానసిక స్థితిని బలపరుస్తుంది. మనసులో ఉన్న వేదన, మనసులో ఉన్న బాధ ఏ సిటీ స్కాన్ మిషన్లో కూడా కను చూపించదు. ఒకటి మనసులో ఉన్న బాధ, ఒకటి మనసులో రగులుతున్న సంఘర్షణ బయటికి కనబడదు. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే ఆ విశేషమైన జ్ఞానం, మించిన జ్ఞానం నాకు ఇస్తుంది ప్రభు. అందుకే ఐ లవ్ యువర్ వర్డ్ అంటున్నాను. ఎందుకు ఈ వాక్యాన్ని ప్రేమించాలి? ఎందుకు ఈ వాక్యాన్ని చేతపట్టుకోవాలి? ఎందుకు ఈ వాక్యంతో అనుదినం? అందుకే ఏమంటాడు మొదటి వచనంలో, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. దినమెల్లా దాన్ని ధ్యానిస్తున్నాడు. రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడంట. అంటే నెమరు వేసుకుంటూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు ఈ వాక్యం గురించి. తన పనులు చేసుకుంటూనే ఈ ఆలోచనలతో ఉన్నాడు, దేవుని వాక్యపు తలంపులతో ఉన్నాడు. మనకి ఏదైనా మనసులో పడ్డదనుకో, ఎన్ని పనుల మీద ఉన్నా ఆ పనులు చేసుకుంటూనే ఆలోచన పైన మన తలంపులు తిరుగుతూనే ఉంటాయి. ఈయన తలంపులని దేవుని వాక్యం చుట్టూ తిరుగుతున్నాయట. ఎందుకో తెలుసా? ఆయన మానసిక స్థితిని బలపరిచేది దేవుని వాక్యం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో జ్ఞానం అనేది మనస్సుతో కేంద్రీకృతమైనది. విజ్డమ్ ఇస్ కనెక్టెడ్ విత్ మైండ్. అందుకే ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. అందుకే ఈ వాక్యం యొక్క విశిష్టతను మనం నేర్చుకుంటున్నాం. మన మానసిక స్థితిగతుల్ని బలపరిచేది, బాగు చేసేది దేవుని వాక్యం. హల్లెలూయా. రెండవ చూడండి, 1:1, 102 వచనాలు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదమును తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించినవి కనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. 101, 102లో 2 మాటలు రాస్తున్నాడు. దుష్ట మార్గముల నుంచి తన పాదము తొలగించుకున్నాడంట, నీతి మార్గముల నుండి తన పాదములు తొలగకుండా ఉన్నాడంట. 2. ఒక దాని నుంచి బయటకు వచ్చాడంట, ఇంకొక దాని నుంచి బయటికి రాకుండా ఉన్నాడంట. దుష్ట మార్గములో నుండి, దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదమును తొలగించుకొనుచున్నాను. అంటే చెడు మార్గం, అపవిత్రమైన మార్గంలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు, మంచి మార్గంలోకి వచ్చాడు. నీ న్యాయ విధుల నుండి నేను తొలగకై ఉన్నాను. అంటే దేవుని వాక్యపు నడకల నుంచి బయటకు పోలేదు అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? చెడు మార్గం నుంచి మంచి మార్గంలోనికి నడిపిస్తుంది అని అర్థం. దుష్ట మార్గంలో నుంచి నా పాదం తొలగించుకొని ఉన్నాను అంటే మంచి మార్గంలోకి నడుస్తున్నానని అర్థం. నీ న్యాయ విధులు అనే మాట రాశాడు అక్కడ. అవన్నీ ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మీయ జీవితానికి సాదృశ్యమని. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆయన మానసిక జీవితాన్ని బాగు చేస్తుంది, రెండవది ఆయన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఇట్ స్ట్రెంథన్స్ హిస్ స్పిరిచువల్ లైఫ్. మొట్టమొదట హిస్ ఎమోషనల్ లైఫ్, రెండవది ఆయన స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం. అందుకే దుష్టుల మార్గంలో నడవక, పాపుల మార్గంలో నిలవక అని రాసి కీర్తనకారుడు ఏమంటాడు? మొదటి కీర్తన చివరి వచనంలో నీతి మార్గములలో నడుస్తా ఉన్నాడు. అంటే దైవికమైన మార్గంలో ఉంచుతుంది ఈ దేవుని వాక్యం. ఇంకొకడు చెప్తే నేర్చుకునేది కాదు, ఇంకొకడు గద్దిస్తే బాగుపడేది కాదు. తనకు తానే దుష్ట మార్గం నుండి తన పాదం తొలగించుకున్నాడంట. దేవుని వాక్యం ఆయనకు అలా నేర్పిస్తుంది. ఇంకొకరు నేర్పించే పరిస్థితి రాలే.
ఈ జ్ఞానం ఏం చేసిందంటే పైన జ్ఞానం వచ్చిందన్నాడు. ఆ జ్ఞానం ఏం చేసింది? ఆయనని చెడు మార్గంలో ఉండకుండా ఆయనని మంచి మార్గంలో పెట్టింది, మంచివాడిగా ఉంచింది. ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే తన మానసిక స్థితిని బాగు చేసేది దేవుని వాక్యం, తన ఆత్మీయ స్థితిని బాగు చేసేది దేవుని వాక్యం. హల్లెలూయా. దుష్ట మార్గంలో నుండి నా పాదం తొలగించుకొనుచున్నాను అంటే దుష్ట మార్గంలో నేను లేను, మంచి మార్గంలో ఉన్నాను. నీవు నాకు బోధించింది కనుక నీ న్యాయ విధులు, నీ న్యాయ క్రమం నుంచి నేను తొలగలేదు, పక్కకు వెళ్ళిపోలేదు. అంటే చెడు నుంచి బయటకు వచ్చాడు, మంచి నుంచి బయటికి పోలేదు అని అర్థం. మంచిలోనే ఉన్నాడని అర్థం. అంటే ఆయన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది దేవుని వాక్యం. అది దాని అంతరంగంలోని సత్యం. మనం బయటికి లేఖన భాగం చదివితే మనకు అర్థం కాదు. ఈ లేఖన భాగాన్ని వివరణాత్మకంగా మనం అర్థం చేసుకున్నప్పుడు అర్థమవుతుంది. అక్కడ 3 areas ఆఫ్ హిస్ లైఫ్. ఫస్ట్ ఏరియా హిస్ మైండ్, సెకండ్ ఏరియా హిస్ స్పిరిట్, తన ఆత్మీయ జీవితం, ఆత్మ దేవుడు పెట్టిన దీపం. తన ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తుంది దేవుని వాక్యం, తన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది దేవుని వాక్యం. మూడో చూడండి, 103, 104 వచనం. 103, 104. ఈ వాక్యము నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యములాయను. మూడోది అంటాడు 103లో, నీ వాక్యం నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అంటున్నాడు. తేనె చాలా తీయగా ఉంటుంది. అంటే తేనె యొక్క తీయదనం తో పోలుస్తున్నాడు. ఈ తేనె అనేది నోట్లోకి పోయేది, కడుపులోకి పోయేది, శరీరంలోకి పోయేది. తేనె తినడం వల్ల ఏం జరుగుతుంది? బలం వస్తుంది. ద ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆఫ్ టేకింగ్ హనీ ఏంటో తెలుసా? గ్లూకోజ్, బాడీలో గ్లూకోజ్ పెంచుతుంది, గ్లూకోజ్ శాతాన్ని పెంచుతుంది. నీరసంగా ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారికి ఉత్తేజాన్ని ఇస్తుంది. మనం లోకంలో చూస్తాం, మనకు అలవాటు తేనె నిమ్మకాయ పొద్దున కలుపుకొని తాగితే రోజంతా హుషారుగా ఉంటాం. రాత్రి మంచిగా పడుకోవడానికి అవకాశం. పొద్దున గోరువెచ్చని నీళ్ళల్లో తేనె నిమ్మకాయ కలుపుకొని తాగితే అంటే చురుకుదనాన్ని ఇస్తుంది, శరీరంలో ఉత్తేజాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. దేవుని వాక్యం ఎందుకైనా ప్రేమిస్తున్నాడు తెలుసా? అంత ఇష్టపడుతున్నాడు తెలుసా? దేవుని వాక్యం అంటే ఆయనకు ప్రాణం ఎందుకో తెలుసా? తన మానసిక స్థితిని బలపరుస్తుంది, తన ఆత్మీయ స్థితిని బలపరుస్తుంది. మూడవది తన శారీరక స్థితిని బలపరుస్తుంది, తన శరీరాన్ని బలపరుస్తుంది. తేనె అందుకే నా జిహ్వకు అంటే నా నాలుకకు, నా నోటికి, నా నోరు నాది నాది నేను అంటాడు. ఎందుకు రానికి అంత పిచ్చి? ఎందుకు రానికి అంత ప్రాణం? అంటే ఇది తన జీవితంలోని ఈ 3 ఏరియాస్లో ఆయనను ఆశీర్వదిస్తుంది దేవుని వాక్యం. జ్ఞానం చేత తన మనస్సును నింపుతుంది, పరిశుద్ధంగా ఉంచి తన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. మూడవది శారీరకంగా దృఢపరుస్తుంది ఆయన. అందుకే నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. అంటే తేనె తీయగుంటుంది, దానికంటే తీయగుందంట దేవుని వాక్యం. ఆయన వర్ణించలేకపోతున్నాడు. తేనెను ఒక స్టాండర్డ్గా చూపించాడు. దేవుని వాక్యము ఆయన ఏం చేస్తుంది? 3 విషయాలు. ఒకటి, జ్ఞానంతో నింపుతుంది తన మనస్సు. ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ డెన్ అంట కదా. ఖాళీ మనస్సు సాతాను యొక్క స్థలం అంట. కానీ ఇప్పుడు అది ఖాళీ కాలేదు, ఇప్పుడు ఇది జ్ఞానంతో నింపబడిందంట. సో ఆయన మనస్సును దేవుడు బలపరిచాడు, మానసిక జీవితాన్ని బలపరిచాడు. రెండవది తన ఆత్మీయ జీవితాన్ని బాగు చేశాడు, కరెక్ట్ మార్గంలో ఆయన పెట్టాడు. తన శారీరక జీవితాన్ని బలపరిచాడు. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఎమోషనల్ సైకలాజికల్ లైఫ్ని
ఆశీర్వదించి 3 రంగాల్ని ఆశీర్వదించేది దేవుని వాక్యం అంట. ఎంత గొప్ప విషయం! అందుకే నేను దాన్ని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో దేన్నైనా ఇష్టపడతాం, ఎవరినైనా ఇష్టపడతాం, ఎవరినైనా ప్రేమిస్తాం. ఆ ప్రేమించిన వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఈ 3 విషయాల్లో మనల్ని బలపరచకపోవచ్చు. మన మనసును బలపరిచేది ఉండొచ్చు కానీ అది శరీరాన్ని బలపరచకపోవచ్చు. మన శరీరాన్ని బలపరిచేది ఉండొచ్చు కానీ మనసును బలపరచకపోవచ్చు. మన శరీరాన్ని, మనసును బలపరిచింది ఆత్మను బలపరచకపోవచ్చు. కానీ ఆయన జీవితంలో ఈ 3 విషయాల్లో ఆయన బలపరిచింది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యాన్ని అందుకే ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. ఐ లవ్ ఇట్ మోర్ దెన్ ఎనీథింగ్. ఐ లవ్ యువర్ లా. ధర్మశాస్త్రం అంటే లా, ఇంగ్లీష్లో అక్కడ లా అని ఉంటుంది. అక్కడ నీ కట్టడలు, నీ ఆజ్ఞలు నేను బాగా ప్రేమిస్తాను. ఎందుకంటే నా జీవితంలో ఈ 3 విషయాలను ఆశీర్వదించేది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం స్మరిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? ఈ ధ్యానించే అలవాటు మన జీవితంలో ఉంటే క్రమక్రమంగా మనం దేవుని వాక్యాన్ని గౌరవించడం మొదలు పెడుతూ ఉంటే ఈ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుడు జ్ఞానం చేత మన మనస్సును నింపుతాడు. మనసే అన్నిటికీ మూలం. మన మనస్సును స్థిరపరిచే కార్యం దేవుని వాక్యం చేస్తుంది. జ్ఞానం కలిగిన వాడు తప్పు చేయడానికి అవకాశం ఉండదు. అజ్ఞానే తప్పు చేస్తుంది. జ్ఞానం కలిగిన వాడు నష్టపోయే అవకాశం ఉండదు. సో ఆ దైవిక జ్ఞానం చేత దేవుడు మనం నింపుతాడు. ఆ జ్ఞానం అనేది నీ మానసిక స్థితిని బలపరచడానికి సాదృశ్యమైనది. రెండవది నీ శారీరక స్థితిని బలపరిచేది తేనె ద్వారా. మూడవది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది దేవుని వాక్యం. దుష్ట మార్గంలోకి పోకుండా, మంచి మార్గం నుంచి బయటికి వెళ్లకుండా నిన్ను కంట్రోల్ చేసేది దేవుని వాక్యం. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. మన దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాం. ప్రేమించట్లేదు కాబట్టి, ఈ వాక్యంతో మనకి ఎక్కువ కనెక్షన్ లేదు కాబట్టి ఆయన దినమల్ల నేను దాన్ని ధ్యానిస్తున్నాను అంటున్నాడు. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నాయి అంటున్నాడు 98లో. అంటే దేవుని ఆజ్ఞలను విడిచి ఉండట్లేదు ఆయన. దేవుని ఆజ్ఞలకు దూరంగా ఉండట్లేదు ఆయన. దేవుని సహవాసానికి దూరంగా లేడు ఆయన. ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాడు. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఈ దీవెనలు వస్తాయి. మనం చాలాసార్లు దేవుడు మనకు తోడుగా లేని స్థితిలో మనం ఉన్నాం. అంటే దేవునికి దూరంగా ఉన్నాం. దేవునితో దినమల్లా సహవాసం లేని సందర్భాలు ఉన్నాయి. దినమల్లా ఆయనను స్మరించుకోలేని అనుభవాలు మనకున్నాయి. దేవుని వాక్యాన్ని తెరవని సందర్భాలు మనకున్నాయి. పోయిన వారం చెప్పారు, కేవలం ఈ 2 పేజీలు 176 చూడండి అని. ఎంతమందికి తీరిక దొరికింది? ఎంతమందికి గుర్తుంది? లేదు. ఖచ్చితంగా గుర్తు చేస్తే కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం మానసికంగా దృఢంగా ఉండలేకపోతున్నాం. అందుకే శారీరక బలహీనతలు మనకు వచ్చినప్పుడు తిరిగి బలం పొందుకునే స్థితి మనం పొందుకోలేకపోతున్నాం. అందుకే ఆత్మీయంగా సరైన స్పిరిచువల్ వాక్లో మనం ఉండలేకపోతున్నాం. స్పిరిచువల్ వేలో మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఈ వాక్యంతో మన కనెక్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. సో దేవుని వాక్యం యొక్క దీవెనలు మనం వింటూ వస్తున్నాం. పోయిన వారం నెమ్మది కలిగిస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, మనం ముందుకు నడిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం ఆయనకి ఏం చేసింది? ఆయన మానసిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, మూడోది అంత ఆనందమైన జీవితాన్ని లేక శారీరకమైన జీవితాన్ని, 3 పరిస్థితుల్ని బలపరిచి దృఢపరిచే అనుభవం దేవుని వాక్యం వల్ల ఆయనకి ఇస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, ప్రభువా నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను, నీ వాక్యాన్ని నేను స్మరిస్తూ ఉన్నాను. వాడు మనం ఒక తీర్మానం చేస్తాం, ప్రభా నీ వాక్యాన్ని నేను కూడా ప్రేమిస్తాను, నీ వాక్యంతో నేను కూడా సహవాసం కలిగి ఉంటాను. రోజు నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటాను, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతాను. అదే ప్రేమించడం అంటే అర్థం. అది తన శరీరాన్ని ప్రేమించుకొని వాడు ఎవడు ఉండడు అంటాడు. ప్రేమించుకొని మనం ఇంత మంచి బట్టలు కట్టుకోము, ఇంత మంచిగా తయారుగా, ఇంత మంచిగా ఆరోగ్యంగా
ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన శరీరాన్ని ప్రేమించుకుంటే ఇవన్నీ చేయం మనం. దేవుణ్ణి కూడా మనం ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఈ 3 విషయాలు మానసికంగా జ్ఞానంతో నింపుతాడు దేవుడు. అంటే ఏ లోటు లేకుండా ఖాళీగా పెట్టండి. నేను అక్కడ నీ బోధకుల కంటే విశేషమైన జ్ఞానం, శత్రువు కంటే జ్ఞానం, వృద్ధుల కంటే జ్ఞానం, జ్ఞానంతో నింపబడతాం. రెండవది ఆత్మీయంగా సరైన రీతిలో మనం ఉంటాం, చెడు మార్గం నుంచి మనం కాపాడబడతాం. మూడవది శారీరకంగా మనం బలపరచాలి. నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. మధురం, మధురం అంటే స్వీట్. తేనెలో చక్కెరదనం తక్కువ ఉంటుంది. తేనె తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తేనె తినొచ్చు కొంచెం. అంటే అది మధురం, మంచిది, శరీరానికి మంచిది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అందులో. తేనె వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉండదు. గుడ్ కొలెస్ట్రాల్ అంటే అదేంటి, శరీరానికి మంచి చేస్తుందని అర్థం. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఆయన శారీరకంగా బలంగా ఉంచుతుంది. అందుకే ఆయన ప్రేమిస్తున్నాం. మరి మనం ప్రేమించండి. ఈ శరీరం బలపరచబడొద్దా? ఆత్మీయంగా మనం బలంగా ఉండొద్దా? మానసికంగా మనం బలంగా ఉండొద్దా? ఇంకెంతకాలం ఈ సమస్యలు, ఇంకెంతకాలం ఈ బాధలతోనే, మనసు నిండా ఆలోచనలతోనే బాధపడతాం? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తాం. తలలో నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుని వాక్యం మనల్ని ఎలా దీవిస్తుందో ఈరోజు దేవుడి వాక్యంలో చెప్పారు. ప్రతి ఒక్కరం ఒకసారి ఆలోచిస్తాం. హౌ మచ్ యూ లవ్ ద లార్డ్. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? హౌ మచ్ యూ లవ్ ద లా. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నావు? ప్రతిరోజు ఈ వాక్యంతో నీకు కనెక్షన్ ఉందా? ఆర్ యూ రీడింగ్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ? అన్నిటికీ సమయం ఉంది నీకు. నీ ఇంటి పనులకు అన్నిటికీ సమయం ఉంది. నీ ప్రయాణాలకు సమయం ఉంది. నీ వ్యవహారాలకు సమయం ఉంది. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చదువుకునేదానికి సమయం ఉందా? అంటే నువ్వు ప్రేమిస్తలేవు. నువ్వు ప్రేమించకపోవడం వల్లనే నీ మనసులో జ్ఞానం కాదున్నది, అజ్ఞానం ఉంది. నీ మనస్సులో బాధ ఉంది. నీ మనస్సులో కలత ఉంది. నీ మనస్సులో కలవరం ఉంది. నువ్వు దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉంటే జ్ఞానం ఉంటుంది. అంటే ఆ కలవరాన్ని జయించే జ్ఞానం ఉంటుంది. నువ్వు దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉంటే శారీరకంగా అది నిన్ను బలపరుస్తుంది. నువ్వు దేవుని వాక్యంతో కనెక్ట్ అయి ఉంటే ఆత్మీయంగా నిన్ను కరెక్ట్గా పెడుతుంది. దుష్ట మార్గంలో నుంచి నిన్ను తప్పిస్తుంది. ఎవడో వచ్చి నీకు నేర్పించాల్సిన అవసరం ఉండదు. నీవే నేర్చుకొని ముందుకెళ్ళే అవకాశం ఇస్తుంది. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ వాక్యం యొక్క వెలుగులో మా జీవితాన్ని చూసుకుంటున్నాం. నిజమే ప్రభువా, మా మనస్సు నీ జ్ఞానంతో కంటే కూడా అజ్ఞానంతో నిండి ఉంది ప్రభు. బాధతో నిండి ఉంది ప్రభు. మనసంతా డిస్టర్బ్గా ఉంది ప్రభు. ఎందుకంటే నీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ మనస్సు ఈ విషయాలతో నింపబడద్దు ప్రభు. నీ జ్ఞానంతో నింపబడాలి. మా శరీరాన్ని బలపరిచేది నీ వాక్యం. మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది నీ వాక్యం. మా మానసిక జీవితాన్ని బలపరిచేది నీ వాక్యం. మరి నీ వాక్యాన్ని మేము ప్రేమించకపోతే ఇవన్నీ బలహీనమైపోతాయి ప్రభు. శరీరాత్మదేహం బలహీనం అవ్వడం మీకు ఇష్టం లేదు ప్రభు. ఈ శరీరాత్మదేహంతో మేము నీ ఎదుట నిలబడాల్సిన ఒక దినం ఉంది. నీ వాక్యాన్ని, నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి. అవును, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదివే అనుభవం, స్మరించే అనుభవం, ధ్యానించే అనుభవం మాకు దయచేస్తారని నమ్ముతూ, మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా మేము బలపరచబడిందని ఎవరు అనుకోరు. కాబట్టి మేము బలపరచబడాలి. కాబట్టి నీ వాక్యాన్ని మేము ఆ రీతిగా స్మరించి గణపరిచే కృపనిస్తారని నమ్ముతూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని ప్రకటనలు చాలా జాగ్రత్తగా విందాం. వచ్చే ఆదివారం హెర్మన్ బాప్టిస్ట్ చర్చ్ మన సంఘం ద్వారా కోతకాల పండుగ ఆరాధన జరుగుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో 2వ లేక 3వ ఆదివారంన మనం ఈ పండుగ జరిగించుకుంటాం. అయితే ఆరాధన సమయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఈ వారం లాగా 9 గంటలకి మరియు 11 గంటలకి ఆరాధన, 2 ఆరాధనలు ఉండవు. వచ్చే వారం
ఒకటే ఆరాధన ఉంటుంది, 10 గంటలకు ఆరాధన. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. అందరికీ కలిపి ఒకటే ఆరాధన 10 గంటలకి, 10 నుంచి 11:30 వరకు ఆరాధన జరుగుతుంది. వచ్చే ఆదివారం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవరు 9 గంటలకు రావద్దు, ఎవరు 11 గంటలకు వస్తానో కలిసిపోతారు అనుకోండి. 10 గంటలకి ఆరాధన ఉంటుంది, గుర్తుపెట్టుకుందాం. ఇప్పట్లాగా చిన్నపిల్లలు, 10 సంవత్సరాల పిల్లలు, 60 సంవత్సరాల పై అనారోగ్యంతో ఉన్నవారు వారు రాకూడదు. మిగతా వారందరూ యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ కోతకాల పండుగ సంవత్సరాది కృతజ్ఞత అర్పణల పండుగ ఆరాధనలో మనమందరం కనబడి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. సో వేరే ఏ కారణాలను బట్టి కూడా మనం రావడం ఆపేస్తాం. ఖచ్చితంగా రావాలి, ఆరాధనలో పాల్గొనాలి, దేవునికి కానుకలు సమర్పించాలి. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడు, తన కృపలో ఎత్తి పట్టుకున్నాడు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, కష్టాలు, ప్రపంచానికి కలిగిన పెద్ద ఉపద్రవం వచ్చింది. అందులో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కృతజ్ఞతగా కానుక చెల్లించాలి. నోటీస్ బోర్డులో పోయిన సంవత్సరం కానుక లిస్టు మరొకసారి చూడండి. మనం మినీ హార్వెస్ట్ కూడా జరుపుకుంటాం ఆగస్టు సెప్టెంబర్ మాసంలో. ఈసారి జరుపుకున్నాం. అప్పుడు కూడా చాలామంది తమ కానుకలు దేవునికి సమర్పించలేదు. సో దేవునికి సమర్పించాల్సింది తప్పకుండా సమర్పించాలి. కాబట్టి అప్పటిది గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటిది గుర్తుకోవాలి. అప్పుడు చర్చికి రాలేదు కదా, కానీ పండుగ అయితే జరుపుకున్నాం, కానుకలు తీసుకురావాలని గుర్తు చేశాడు, మనం తీసుకురావాలి. సో దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞత మనం బాకీ ఉన్నాం. అప్పటిది ఎప్పుడు బాకీ ఉండదు. దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు బాకీ ఉండదు. వచ్చే ఆదివారం సంతోషంగా దేవునికి కానుకలు తీసుకొని రావాలి. ప్రతిసారి నేను చెప్తాను, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఎప్పుడు కూడా కొంత ఎక్కువనే దేవునికి కానుక ఇవ్వాలి, కానీ ఎప్పుడు కూడా తక్కువ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని విషయంలో మనం ఎవరి దగ్గర అప్పు చేస్తే వానికి దండం పెట్టి 10 రూపాయలు తప్పిస్తామంటే బాధలేదు. దేవుని దగ్గర అది నడవదు. దేవుడు మనల్ని విస్తారమైన దీవులతో దీవించాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా మనం అందరం ఆరాధనలో పాల్గొంటాం. ఆరాధనలో పాల్గొనే దేవునికి అర్పణలు కూడా మనం చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. క్రైస్తవారం యథావిధిగా సాయంకాలం 7 గంటలకి ప్రార్థన సహవాసం ఉంటుంది. అది ప్రత్యక్ష ప్రసారంలో ఉంటుంది. సెల్ ఫోన్ ఉన్న వారందరూ కూడా, యవనస్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, ఆ సమయంలో సెల్ ఆన్ చేసుకొని దేవుని వాక్యం వినండి. ఈ దేవుని వాక్యం ఏ రకంగా మనం దీవిస్తుందో మనం ప్రతి వారం వింటున్నాం, 2-3 వారాల నుంచి. సో ఆ వాక్యపు దీవెనలు మనం పొడగొట్టుకోవద్దు. మనకు సెల్ ఫోన్ ఉంది, మనకు డాటా ఉంది, నెట్ ఉంది. ఒక అరగంట దేవుని వాక్యం వినడానికి మనకు సమయం లేకపోతే మానసికంగా ఎలా బలంగా ఉంటాం మనం, శారీరకంగా ఎలా బలంగా ఉంటాం మనం, ఉండలేము. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సింది మనం చేస్తూ వెళ్ళేటప్పుడు అక్కడ కానుకల బుడ్డులు ఉన్నాయి, మనం కానుకలు సమర్పించి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ లేచిన పడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎక్కడున్నాం, ఏం చేసినా మాస్క్ 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 పెట్టుకోవాలి. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కే వ్యాక్సిన్ అంటారు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి అదొక తరుణం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు వందనాలు. ఇటు రీతిగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే అవకాశాన్ని మాకు కలిగించినందుకే నీకు వందనాలు. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తున్నాం. నీ వాక్యం, ఆ భక్తుడు అంటాడు, ఈ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియము ప్రియము, ఐ లవ్ యువర్ లా మోర్ దెన్ ఎనీథింగ్. ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా నీ వాక్యాన్ని ప్రేమిస్తానంటాడు. ఎందుకు పిచ్చోడా? ఎందుకు నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకంటే నీ వాక్యం ఆయనను మానసికంగా స్థిరంగా ఉంచుతుంది, నీ జ్ఞానంతో నింపుతున్నావు. నీ వాక్యం ఆయనను శారీరకంగా బలంగా ఉంచుతుంది. నీ వాక్యం ఆయన ఆత్మీయంగా సరైన రీతిగా నడిపిస్తుంది. ఈ 3 ఏరియాస్ని టచ్ చేసేది నీ వాక్యం. హౌ బ్యూటిఫుల్ ఇస్ యువర్ వర్డ్. ఇటు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది ఈరోజు ప్రపంచం. ఇటు ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. వాక్యం వినే అవకాశం ఉంది, వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం ఉంది. చాలా మంది ఈ దీవెనను పొడగొట్టుకుంటున్నారు. ఆ భక్తుల్లాగా మేము కూడా నీ వాక్యాన్ని దినమెల్లా ధ్యానిస్తూ, ప్రేమిస్తూ, స్మరిస్తూ ఉండే కృపను దయచేయండి.
తద్వారా మీ మానసికంగా బలపడాలి. ఈ మానసికంగా నేను ఈ ఒత్తిడి మాకు వద్దు ప్రభువా, ఈ మానసిక ఒత్తిడి వద్దు. మనసంతా కకావికలమైపోయిన పరిస్థితులు మా అందరి హృదయాల్లో ఉంది తెలుసు వద్దు. ఈ ఆత్మ జ్ఞానంతో మేము నింపబడాలి. శారీరక బలహీనతల్లో మేము బలపరచబడాలి. ఆత్మీయంగా సరైన రీతిగా నడవాలి. ఎవడు కూడా చెడిపోవాలని కోరుకోడు, మంచిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే కృపను మాకు దయచేయండి. ఎవరు ఎట్టి కష్టంలో ఉన్నా, ఎట్టి దుఃఖంలో ఉన్నా వారందరికీ నీ జ్ఞానము దయచేయబడును గాక. మహిమ పొందండి. ఆయన నీ సేవకుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు గత వారం మీరు పుట్టారు, అద్భుత కార్యం చేశారు. సంఘము నాయన ప్రార్థన చేసింది, పెద్దలు నాయకత్వం వారు పడిన ప్రయాస కొరకు నీకు వందనాలు. దీవించండి. అదే రీతిగా మరి చిన్న బిడ్డ రెబెకా జాయిలన్నీ కూడా మీరు ముట్టి బాగు చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆంధ్రే గారు అనారోగ్యంతో ఉన్నారు, వారిని ముట్టండి. జాషువా కాలు గాయపడిన స్థితిలో ఉన్నాడు, ఆ బిడ్డను ముట్టండి. సోదరి స్వాతి వెనడుపుతో బాధపడుతుంది, ఆ బిడ్డను ముట్టండి. ఇంకెవరు ఏ బలహీనతో ఉన్నా ఈ గాయపడ్డ హస్తంతో తాకి స్వస్థపరచండి. ఏ అవసరంతో ఉన్నా తీర్చండి. వచ్చే ఆదివారం జరిగే కొత్తగల పండుగ ఆరాధన మేమందరం సంతోషంతో పాల్గొని ఈ సంవత్సరంలో 305 రోజులు దాటిపోయినాయి. ప్రతిరోజు మమ్మల్ని కాపాడుతూ వచ్చారని కృతజ్ఞతగా కానుక చెల్లించి నేను మైపరిచే కృపను మాకు దయచేస్తానని నమ్ముతూ హెర్మన్ బాప్టిస్ట్ చర్చ్ని, సేవను, పరిచయను ఆశీర్వదించమని, మళ్ళీ మేము కలుసుకునే పర్యంతం వరకు నీ కృప మాతో ఉంచమని, నీ కృప నీడలో మేము వర్ధిల్లుటకు సహాయం చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ చేర్చబడిన ప్రతి కానుకను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఇలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థం క్షమించిన ప్రకారం మనం క్షమించము, ఆమె శోధనలోనికి తేకాకి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి, ఆరాధనలో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాహి మీద బ్రహ్మరించుము దేవా, క్రమయ ప్రేమ వర్షము, క్రమరించుము దేవా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకి కొత్తగా పండుగ ఆరాధన జరుగుతుంది. ఉదయం 10 గంటలకి